ప్రేక్షకులకు మీ అభిమాన ఛానల్ టీవీ స్వాగతం పలుకుతోంది. టీవీలో స్వాగతం. నేను మీ అఖ్తర్. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలను వచ్చే 3 ఏళ్లలో పూర్తిగా సొంత భవనాల్లోకి మార్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. శాసనసభ సమావేశ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి అంగన్వాడీ చిన్నారుల కోసం ప్రారంభించిన బ్రేక్ఫాస్ట్ పథకం తొలి ముద్దను లాంఛనంగా ప్రారంభించారు. అలాగే అదే సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పిల్లలకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తల్లి గర్భధారణ దశ నుంచే పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టి, పుట్టిన తర్వాత సరైన పోషకాహారం అందేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టే పథకాలు విజయవంతంగా అమలు క్షేత్రస్థాయి సిబ్బందిపై ఆధారపడి ఉంటుందని, అంగన్వాడీ సిబ్బంది బాధ్యతతో పని చేస్తేనే ఈ కార్యక్రమాలకు గుర్తింపు, గౌరవం లభిస్తాయని అన్నారు. పిల్లల జీవితంలో తొలి 6 సంవత్సరాలు అత్యంత కీలక దశ అని, ఈ సమయంలో సరైన ఆహారం అందకపోతే ఎదుగుదలపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. అందుకే పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. దేశంలో పోషకాహార లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, చికిత్సకు ఖర్చు చేసే కంటే ముందుగానే నివారణ చర్యలు తీసుకోవడం అవసరమని తెలిపారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబ సభ్యుల్లా భావిస్తుందని, ఆర్థిక అవకాశాలు లభించిన వెంటనే వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, అంగన్వాడీ టీచర్లు, పిల్లలు పాల్గొన్నారు. మంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మొట్టమొదటి ప్రాధాన్యత కింద తీసుకోవడం జరిగింది. ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు దేశంలో ప్రతి మారుమూల ప్రాంతానికి విద్య వ్యాపించడమే కాకుండా ఈనాడు భారతదేశం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఈ దేశానికి 140 కోట్ల ప్రజలకు సరిపోను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారతదేశం ఈరోజు ఆహార ధాన్య ఉత్పత్తిలో విజయాన్ని సాధించిన. అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన సర్వేల ప్రకారం ఒక మనిషి జీవితకాల ప్రమాణము 73 సంవత్సరాలకు పెరిగింది. స్వతంత్రం వచ్చిన రోజు 32-33 సంవత్సరాలు ఉన్న ఒక మనిషి సగటు జీవితకాలము ఈరోజు 72-73 సంవత్సరాలకు పెరిగింది అని అంటే, ఈరోజు ప్రజలందరికీ ఆహారం అందుబాటులోకి రావడమే కాకుండా ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో మన జీవనకాలం పెరిగింది. అయితే ఇది కూడా సరిపోదు. మనం సరాసరి 100 సంవత్సరాలు మనిషి బ్రతకడానికి అవసరమైన ప్రమాణాలతో ఈరోజు మనం జీవించాలి అని అంటే చిన్న పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలి. ఈరోజు ఆహారానికి ఎవరికి ఇబ్బంది లేదు, కానీ పౌష్టికాహారం అవసరం ఉన్నది. ఈరోజు ఫుడ్ సెక్యూరిటీ ఉంది, కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు. అందుకే ఈరోజు ప్రభుత్వము తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి మదర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భంలోనే ఉన్నప్పుడు పిల్లలకు ఏ రకంగా పౌష్టికాహారాన్ని అందించాలి, ఏ రకంగా తల్లి జాగ్రత్త తీసుకుంటే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యవంతంగా పెరుగుతుంది, పుట్టిన తర్వాత వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి అంటే పౌష్టికాహారం ఏ విధంగా అందించాలి. ఈరోజు ఈ అన్ని అంశాలను మనం చర్చించి పుట్టబోయే బిడ్డకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పుట్టిన తర్వాత బిడ్డ యొక్క ఎదుగుదలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎదిగిన బిడ్డలకు చదువు, సంస్కారము, సమాజంలో గౌరవం ఏ విధంగా తీసుకురావాలి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ఆలోచన చేసి ఇలాంటి కార్యాచరణలు అన్నిటినీ తీసుకుంటున్నాం. అయితే ప్రభుత్వం ఎంత మంచి ఆలోచనతోని, ఎంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినా దీన్ని అమలు చేసే క్షేత్రస్థాయి సిబ్బందే
ప్రభుత్వం యొక్క గుర్తింపు, గౌరవం. ఈరోజు ఇంత మంచి ప్రణాళికలు సీతక్క గారు, కొండా సురేఖ గారు, లేకపోతే నేను ఎవ్వరు ప్రణాళికలు రచించిన మా అధికారులందరూ కూడా అనితా రామచంద్రన్ గారి నుంచి అధికారులందరూ ప్రణాళికలు రచించిన చివరికి ఇది అమలు చేయాల్సింది అంగన్వాడీ టీచర్లు మాత్రమే. ఈ ప్రభుత్వం గురుతర బాధ్యతను మీ మీద పెట్టింది. మీ మీదనే నమ్మకము, విశ్వాసం. మీరైతేనే ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసి పేదల ఆకలితో పాటు గర్భం దాల్చిన తల్లి యొక్క ఆలోచన, ఆకలిని మీరు అమ్మగా అర్థం చేసుకుంటారని, మహిళగా మీకు ఆ సమస్యల పట్ల అవగాహన ఉంటుందని, ఈ పిల్లల్ని అందరినీ మన గ్రామంలోనో మన వీధిలోనో ఉండే పిల్లల్ని మన సొంత పిల్లలను ఏ విధంగా మనం చూసుకుంటామో అంగన్వాడీ కేంద్రాలలో ఆయాలు కానీ టీచర్లు కానీ వాళ్ళ పట్ల ఆ శ్రద్ధ వహించి వాళ్ళకు అవసరమైన మెరుగైన జీవన ప్రమాణాలను అందించడానికి మీరు ప్రయత్నం చేస్తారని, మీరు చేస్తున్న ప్రయత్నం ఈరోజు సమాజంలో ఎంతో ఉపయోగపడి 33 సంవత్సరాలు మనిషి జీవిస్తాడు అంటే ఈరోజు 73 సంవత్సరాలకు పెరిగింది అంటే ఇందులో మీ శ్రమ ఎంతో ఉంది. భవిష్యత్తులో మీకు అవసరమైన అవసరాలను తీర్చడానికి కూడా ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తుంది. ఎక్కడైనా ఏదైనా అమలు చేసే క్రమంలో కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ అవకాశం రాకుండా పోదు. మీ సమస్యలు ఏమున్నా కూడా ఎప్పటికప్పుడు సీతక్క మీతో చర్చిస్తూనే ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఏమాత్రం ఆర్థిక వెసులుబాటు కలిగినా మొట్టమొదట మీలాంటి తల్లులను, ఈ పిల్లలను క్షేమంగా చూపించే అంగన్వాడీ వర్కర్సు, అంగన్వాడీ టీచర్ల విషయంలో ఈ ప్రభుత్వం కుటుంబ సభ్యులుగానే భావించి మీ సమస్యలను పరిష్కరించి ఈరోజు మీకు అందుబాటులో సెల్ ఫోన్ తీసుకొచ్చిన, రేపు గ్రామాలలో కిరాయి భవనాలలో ఉన్న వాళ్ళని మీరు అందరినీ సొంత భవనాలలోకి మార్చాలన్న కార్యాచరణ రాబోయే 3 సంవత్సరాలలో రాష్ట్రంలో ఎక్కడ కూడా అద్దె భవనాలలో అంగన్వాడీ కేంద్రాలు నడవడానికి వీల్లేదు. 100% సొంత భవనాలకు తరలించడానికి అవసరమైన కార్యాచరణ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. మీరు ఆ కార్యాచరణను సిద్ధం చేసుకోండి. మీకు అందరికీ తెలుసు అడగంది అమ్మాయిన పెట్టదని. అందరు అడిగి ఉన్న నిధులను తీసుకొని వెళ్తున్నప్పుడు మీరు కార్యాచరణ నా ముందుకు తీసుకొస్తే అత్యంత ప్రాధాన్యత కింద అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడానికి, మీ సమస్యలను పరిష్కరించడానికి మీ సోదరుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు అన్ని అనుమతులు ఇచ్చి, ఎందుకంటే ఇక్కడ మనం సరైన విధంగా నిర్ణయాలు తీసుకోకపోతే మొదటి 6 సంవత్సరాలలోనే పిల్లల యొక్క ఎదుగుదల, ఆలోచన యొక్క ఎదుగుదల నిర్ణయించబడుతుంది. ఎన్నో రీసెర్చ్లలో తేలింది ఏంటంటే పిల్లల జీవితంలో మొదటి 6 సంవత్సరాలే అత్యంత కీలకమైన దశ. ఈ 6 సంవత్సరాలలో ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడమే కాకుండా ఆలోచనలు పెరగడానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోకపోతే ఆ పిల్లలలో ఎదుగుదల ఆశించిన మేరకు ఉండదు, ఆలోచనల పరిధి కూడా విస్తరించదు. కాబట్టి మొదటి 6 సంవత్సరాల మీద అత్యంత పకడ్బందీ ప్రణాళికలను మనం రచించుకొని ముందుకు వెళ్ళాలి. మనకు తెలియనప్పుడు తెలియదు, తెలిసినప్పుడు తెలుసుకున్న దాన్ని అమలు చేయడానికి మన వ్యవస్థలు పనిచేయాలి. అంగన్వాడీ టీచర్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, అత్యంత కీలకమైన కౌమార దశ, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు అమలు చేసే కార్యాచరణే ఈ దేశ భవిష్యత్తు. ఈ దేశంలో ఈరోజు జనాభా న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడం వల్ల బాధపడుతున్నారు, ఆహారం లేకపోవడం వల్ల సమస్యలు లేవు, పౌష్టికాహారం లేకపోవడం వల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. అవే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలుగా మారుతున్నాయి. ఈరోజు జబ్బు వచ్చిన తర్వాత దాన్ని బాగు చేయడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ జబ్బు రాకుండా నియంత్రించడానికి అవసరమైన దగ్గర మనం ఖర్చు కావాల్సినంత పెట్టడం లేదు, నిధుల కేటాయింపు కూడా తక్కువ జరుగుతుంది. వచ్చిన జబ్బును ట్రీట్మెంట్ చేయడానికి పెట్టే ఖర్చు కంటే జబ్బు రాకుండా ఉండడానికి అవసరమైన కార్యాచరణ మనం తీసుకోవాలి. అది అంగన్వాడీ కేంద్రాలలోనే మనం మొదలు పెట్టాలి. మీరు ఆ విధంగా ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళండి. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు
దీన్ని రాష్ట్ర స్థాయిలో విస్తరిస్తున్నందుకు అధికారులకు మంత్రి గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పిల్లలు, పిల్లల తల్లులు, అదేవిధంగా మా అంగన్వాడీ టీచర్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.